విజయనగరంలో ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ ఈవేళ స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రేపు జరగబోయే 24వ తారీఖు నుంచి జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో వాలంటీర్స్కి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం నిమిత్తం అక్కడ చర్చ జరపండి, చర్చ జరిపి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ ఇవాళ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వీళ్ళకి 8 మాసాలు కావస్తుంది. గతంలో ఇచ్చినటువంటి 5,000 రూపాయలు, నెలకు 5,000 రూపాయలు గౌరవవేతనం కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఆ 5,000 రూపాయలు బకాయిల్ని, అంటే 8 నెలల బకాయిల్ని కూడా చెల్లించడానికి బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరపమని మీ అందరినీ కోరుతున్నాం. ఇవాళ ఎమ్మెల్యే గారికి ఒకటే మేము చెప్తున్నాం, విజయనగరంలో కానీ అసలు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి వీళ్ళందరూ ఉన్నత విద్య చదువుకుని పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి వీళ్ళందరూ ఎక్కువ శాతం 80% మహిళలే ఈవేళ గృహిణీలుగా ఉన్నవాళ్ళు, మహిళలు, విద్యార్థినులు, అంటే నిరుద్యోగ యువకులు కూడా ఈవేళ వాలంటీర్ వ్యవస్థలో జాయిన్ అయ్యారు. ఆవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్ణయాలని ఈవేళ అప్లికేషన్ల ద్వారా అప్పుడున్నటువంటి స్థానిక కమిషనర్ల సమక్షంలో ఇంటర్వ్యూలు జరిపి ఆ ఇంటర్వ్యూల్లో నియమితులైనటువంటి వాలంటీర్స్ వీళ్ళందరూ దయచేసి వీళ్ళపైన అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పుడున్న ఎమ్మెల్యేల కిందో లేకపోతే అప్పుడున్న కార్పొరేటర్ల కిందో వీళ్ళు పనిచేశారు, ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేశారని వీళ్ళపైన ఆ ముద్ర వేయొద్దని మీ అందరినీ నేను కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళు ఏ రాజకీయ పార్టీకి గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది. ఎవరైనా జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి పోస్టింగ్లు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఐఏఎస్ పాస్ అయినా కూడా పోస్టింగ్ ఇవ్వాల్సింది ప్రభుత్వమే, ప్రభుత్వం ఎన్నికైన తర్వాత. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆ హయాంలో పనిచేశారు కాబట్టి మీరు ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళే అని అందరిపైన ముద్ర వేయడం అనేది సరైన విధానం కాదు. దయచేసి మీ అందరూ మానవతా దృక్పథంతో మీరందరూ ఆలోచన చేయండి.